ఉంది. మరి బీజేపీ ఎలాంటి 400 డిజైన్లలో 400 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మాజీ ఆర్థిక మంత్రి, చిన్న చితక లీడర్ ఏం కాదు ఆయన, మాజీ ఆర్థిక మంత్రి, 5 ఏళ్ల పాటు ఆయన సమర్థవంతంగా ఆర్థిక శాఖ నిర్వహించిన ఆయన చేసిన ఒక భారీ ఆరోపణ. మరోపక్క విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఆ రాజధానిలో ఈ రాజధాని. ఇంకో పక్క బుద్ధా వెంకన్న గారు లెటర్ రాశారు. ఏంటి ఇదంతా, మీరు ఎట్లా చూస్తున్నారు బీజేపీకి ఈ వ్యవహారాన్ని? ముందుగా మావిగన్ పార్టీ నుంచి వచ్చిన ప్రతినిధి శ్రీకాంత్ గారికి ధన్యవాదాలని, నమస్కారం. సరే, సజ్జల గారి మాటలు కొన్ని మనం ఇక్కడ వినాలి. మావిగన్ మావయ్య అన్నాడు ఫీల్గా వద్దన్నా. సజ్జల గారు చెప్పడం ఒక మాట చెప్తారు, ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినారు, ఆయన మాట ఆయనే ఫాలో అవుతారు అని సజ్జల గారు చెప్పడం జరిగింది. మీరు ఆ స్టేట్మెంట్ గుర్తుందో లేదో కానీ, అందుకని ఇప్పుడు చాలామంది మావిగన్ మావయ్య ముసుగులో ఉన్న కొంతమంది చుట్టాలు, అంటే మావిగన్ మావయ్య చుట్టాలు ఈరోజు బయటకు వచ్చి మేధావుల్లాగా మాకు సలహాలు ఇస్తున్నారు. సలహాలు ఇస్తా మా శ్రీకాంత్ గారు కూడా ఆ రోజు మరి జగన్ అన్న గారికి ఎందుకు చెప్పలేదు కానీ ఇప్పుడు పోయం చదివి వల్ల మరీ చెప్తున్నాడు. మరి ఎందుకు చెప్తారో మాకే అర్థం కాలేదు. కానీ రాజధాని ఎలా కట్టాలేందని మాకు ఒక స్టాండ్ ఉంది. ఎందుకంటే మీకు 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు మీరు ఎన్నిసార్లు మాటలు మార్చారో ఏంటో చూసాం. ఇప్పుడు మీరు వచ్చి అబ్బబ్బా జగన్మోహన్ రెడ్డి గారు బీభత్సమైన ప్లాన్ ఇచ్చారు, ఆ ప్లాన్ మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, వెంటాస్టిక్ ఆసం ప్లాన్ కదా ఇది మీరని చెబుతున్నారు. ఆల్రెడీ మేము చెప్పిన సిఆర్డిఏలో మీరు చెప్పింది ఆల్రెడీ ఉంది. కొత్తగా మీరు ఇచ్చేది ఏంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సరే బుగ్గన గారు అన్నట్టు ఆ 20,000 కోట్లకో 10,000 కోట్లకో రాజధాని అయ్యేటట్టు ఉంటే నాడు మరి మీరేం చేశాడు? మీరు ఆ 10,000 కోట్లు 20,000 కోట్లు అప్పులు చేసి డబ్బులు తీసుకొచ్చి కట్టలేకపోయారా? మీకు అప్పులు బ్యాంకులు ఏమైనా అప్పులు ఇవ్వట్లేదా? మరి మీరేం చేశారు గతంలో? అంటే గత 5 సంవత్సరాలు మీరు ఖాళీగా ఉండి నానాయాగిరి చూస్తా అలా వదిలేసి గాలికి వదిలేసి కూర్చున్నారు. అందుకే మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మా టైం వచ్చింది, మా ప్రభుత్వంలో మాకు ఒక అవగాహన ఉంది. అంటే మీ మావగన్ మావయ్యకి రాజధాని అంటే ఏఎన్యూ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 500 ఎకరాలు తీసుకొని అందులో కడితే రాజధాని అయిపోయిద్దనో, లేదంటే డావాలాగా హైవే పక్కన తీసుకొని కడితే రాజధాని అయిపోయిద్దని మీరు అనుకున్నారు. అది మీ మాస్టర్ ప్లాన్, అది మీ మైండ్లో ఉంది. అది మీరు పక్కన పెట్టుకొని మీకు మాత్రమే ఉంచుకోండి. మాకు రాజధాని అంటే ఏందో మాకు ఒక ఐడియా ఉంది, అవగాహన ఉంది, ఎలా కట్టాలిందని ఆ ఫ్యూచర్ ప్లాన్ ఉన్న నాయకుడు కాబట్టి, ముందు చూపు ఉన్న నాయకుడు కాబట్టి మేము ముందు తీసుకెళ్తున్నాం. మీరు డిజైన్ గురించి మాట్లాడారు. ఎస్, ఇందాక మా వాసుదేవ్ అని కూడా చెప్పారు. రైట్, ఇప్పుడు వచ్చి అడావుడిగా మీరు ఎందుకు అంత అవినీతి జరిగింది, ఇంత అవినీతి జరిగిందని చెప్పి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి డిజైన్లకి అంత ఖర్చు పెట్టేందుకు మీరు ఒక ఎంక్వైరీ చేయొచ్చు కదా, సిట్ ఎంక్వైరీ చేయొచ్చు కదా. సిట్ ఎంక్వైరీ దేని మీద చేయాలి? మీరు అక్కడ ల్యాండ్ లేవుతుంది, ఆ ల్యాండ్ మీద ఎవరెవరు కొన్నారు, ముందు ఇన్సైడ్ ట్రేడింగ్ ఏం జరిగింది అని దానికి ప్రతిసారి మాట్లాడతారు కదా. మరి గత 5 సంవత్సరాలు మీరు ఎందుకు చెప్పలేదు? లేదు డిజైన్ల గురించి సరే ఇన్సైడ్ ట్రేడింగ్ వదిలేసేయండి, 400 కోట్లు డిజైన్ ఖర్చు అయింది, దుబారాకి ఇంతకు ఎందుకు ఖర్చు పెట్టారు ఏంటని చెప్పేసి మీరు ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ వేసి ఒక రిపోర్ట్ ఇచ్చి బయట పెట్టొచ్చుగా. మేము పెట్టిను, మీరు వచ్చిన తర్వాత ఏక్పఫుల్కి ఎన్ని కోట్లు తగలేసారని చెప్పి మేము బయట పెట్టిను కదా. మీరు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? అవినీతి జరిగిందా లేదంటే గత 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరేం ప్రూవ్ చేయలేని సెన్స్ అదేం జరగలేదు. ఒక పని జరుగుతుంటే మీరు ఆపటానికి అలా ఆపితే ఆగదు కాబట్టి, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, ప్రజలను మభ్యపెట్టాలి, మాయజాలు కాబట్టి మీ దగ్గర ఉన్న ఆఖరి అస్తం ఏంటంటే ఏ పని చేసినా ఏంటి, ఒక కాంట్రాక్ట్ ఇచ్చినా, ఒక బిల్డింగ్ కట్టినా, ఒక మట్టి తవ్వినా, ఏ తవ్వినా అవినీతి 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 అంటే వైసీపీ టీడీపీ వదిలేండి, వాళ్ళు మాట్లాడుకుంది మాజీ వైసీపీ నాయకులు, వైసీపీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీ స్టాండ్ ఏంటి అసలు? నిజంగా మీరు నమ్ముతున్నారా 400 కోట్ల అవినీతి ఈ డిజైన్ లో? సార్, అవినీతి జరగలేదు, మేము ముమ్మాటికి చెప్తున్నాం. అవినీతి జరగలేదు, అవినీతి అని చెప్పి వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు. ఉన్న ప్రభుత్వం మీద కూటమి మీద దుమ్మెత్తి పోస్తాను వీళ్ళు. ఎస్ఎఫ్టీకి అంతేందుకు ఇంతేందుకు చెప్తున్నారు. రైట్, ఎస్ఎఫ్టీకి మన మావిగన్ కట్టిన ప్యాలెస్సే, మావిగన్ కట్టిన ఏదైతే వైజాగ్ కట్టిన రుషికొండ ప్యాలెస్ లో 30,000 అయింది సార్ ఎస్ఎఫ్టీకి. మరి ఎందుకైంది అని చెప్పి మీరు వెళ్ళి మావిగన్ ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? అది కట్టే ఏరియా ఇంకా అక్కడ మీకు ల్యాండ్ ఫ్రీ, ఎందుకంటే కొండ కూడా మందే, తవ్వుకోవచ్చు కదా. సో మరి మీకు అక్కడ ఎందుకైంది? దాని గురించి దాంతో పాటు సార్ సీఎం గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఒకసారి చూసి నెక్స్ట్. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ గుంటూరు మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్టీ. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ గుంటూరు మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్టీ. రైట్, సో ఆయన మాట్లాడింది ఉన్నారు కదా. సైట్ ఇప్పుడు
మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏమని మావిగా అంటున్నారు కదా. ఆల్రెడీ మేము సిఆర్డిఏలో అదే చెప్పినాం కదంటే సిఆర్డిఏ మేము ఈ రోజు ప్రకటించింది కాదు సార్. గత ప్రభుత్వం ఉన్నప్పుడే సిఆర్డిఏ ఏది 2014-19 ఉన్నప్పుడే సిఆర్డిఏ లిమిట్స్ చెప్పాం, దాన్ని అలాగే వదిలేసాం, ఉంచాం. ఈయన వచ్చి కొత్తగా ప్రతిపాదించేది ఏముంది? మేము ఇప్పటికిప్పుడు ఆయన మావిగా అనంలోనే అడావుడిగా ప్యాంట్లు తడుపుకొని పోయి అరే దీని లిమిట్స్ పెంచడం మార్చింది కాదు కదా. గతంలో ఏదైతే సిఆర్డిఏ లిమిట్స్ ఇచ్చామో అది స్టిల్ ఇప్పటికి ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారు? మీరు టైం లిమిట్ చెప్పండి. టైం సార్ డెవలప్మెంట్కి ఎవరు టైం లిమిట్ చెప్పగలరు? రాజధాని డెవలప్మెంట్ కి టైం లిమిట్ ఎవరు చెప్పగలరు? బౌండరీస్ ఎవరు చెప్పగలరు? అది డెవలప్ నిరంతరం డెవలప్ అవుతానే ఉంటుంది, నిరంతరం ఎక్స్పాండ్ అవుతానే ఉంటుంది. ఈ రోజు హైదరాబాద్ చూస్తే ఏదో ఒక ఏరియా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక ఏరియాలో ఫ్లాట్లు సేల్ అవుతా ఉంటుంది, డెవలప్ ముందుకు వెళ్తానే ఉంటుంది. ఒక రోజుతో ఏది కాదు అని మరీ చెప్తుంటే మీరు టైం చెప్పండి. ఎస్ మేము చెప్తున్నా కదా, ఈ ఉన్న 3 సంవత్సరాలు కానీ నెక్స్ట్ వచ్చి 5 సంవత్సరాల్లో ఈ 7 సంవత్సరాల రాజధాని మీకు కంటికి కనపడే విధంగా డెవలప్మెంట్ మేము చేసి చూపిస్తాం. మరి మావయ్య అంటున్నారు కదా ఒక మాట. మరి మావయ్య ఇది ఎందుకు అన్నారంటే బుగ్గన రాజేంద్రారెడ్డి వ్యాఖ్యలు కూడా మనం కంపేర్ చేసి చూద్దాం సార్. గతంలో బుక్కన రాజేంద్రారెడ్డి గారు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఏం చెప్తున్నారంటే రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కియా పరిశ్రమకి ఒక లెటర్ రాశారు, ఆ లెటర్ రాయడం వల్ల మాత్రమే కియా పరిశ్రమ వచ్చింది, కియా పరిశ్రమ క్రెడిట్ మాదని చెప్పేసి ఈ బుగ్గన రాజేంద్రనాథ్ గారు చెప్పడం జరిగింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అలాగే మాట్లాడతా కూడా డేటా సెంటర్ గురించి మాట్లాడితే మొదట వైసీపీ వాళ్ళు ఏంటంటే ఈ డేటా సెంటర్ రావడం వల్ల వైజాగ్ నాశనం అయిపోయింది, డేటా సెంటర్ వద్దు ముందు బయటికి పంపించేసిందని చెప్పి నాన్న యాగిరి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, ఆ రోజు నేను డేటా సెంటర్ వాళ్ళ కంపెనీతో ఒక సెల్ఫీ దిగాను, నా చూపు చల్లగా ఉందని, నేను చాలా అందంగా చక్కగా ఉన్నానని చెప్పేసి నా మొహం చూసి డేటా సెంటర్ వచ్చిన అనంగంలోనే మళ్ళీ వైసీపీ సోదరులు మేమే తీసుకొచ్చాను మీరు డబ్బాలు కొట్టడం జరిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఆర్సీ రాళ్ళు మీటరు 4-5 నెలల క్రితమే నారా లోకేష్ గారు మనకు వచ్చే అవకాశం అని చెప్పడంలోనే నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అది మనకి ఎందుకు వచ్చింది, ఆడో పెడుతున్నారు కదా, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, వీళ్ళు ఇప్పటికే మాయ మాటలు చెప్తున్నారు, ప్రజలు మభ్యెడతారని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అది రాంగలోనే శంకుస్థాపన చేయడంలోనే నో ఇట్స్ మై క్రెడిట్ మేము తీసుకొచ్చాను ఇప్పుడు ఇంగ్లీష్ లో ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయని దానికి కూడా చేసినట్టు చెప్పడానికి క్రెడిట్ చోరీలో ముందుంటారు. రేపు మాకు ఎలాగైనా సరే మేము రాజధాని డెవలప్మెంట్ చేస్తాం, చేసి చూపిస్తాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఈ రాజధాని ఐడియా మావిగన్న ఐడియా నేనే ఇచ్చాను కదా, మావిగన్న నేనే కదా, సో ఈ ఐడియా మాదే, మా ఐడియాను వీళ్ళు కాపీ కొట్టారు, మేము ఎలాగైతే కప్పోట్లోనూ ఇంకోసారి తీసుకుని ఆలోచిస్తా, లేదంటే రాత్రి 3 గంటలు 4 గంటలు వేరే దేవుడితో మాట్లాడతా మేము ఏదో ఐడియా తీసుకొచ్చినాం రేపు. మస్తానరావు గారు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా డీటెయిల్ గా మాట్లాడి హీ హాస్ ప్రెడిక్టెడ్ సమ్ స్ట్రాటజీ ఆర్ కాన్స్పిరసీ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, ఏదో ఉంది అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. అంటే అందరికన్నా ముందు ఆయన ఈ బెల్ కొట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి మావుగన్ వెనక ఖచ్చితంగా వ్యూహం ఉంది, హీ హాస్ ప్లాన్డ్ దిస్ టు డిస్ట్రాక్ట్ ద ఆన్గోయింగ్ యాక్టివిటీ అని చెప్పేసి. నిజమేనంటారా? అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు విధానం అదే నిన్న చెప్పింది. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ పార్టీ ప్రతినిధి ఎలా ఉందంటే మనల్ని వాళ్ళ ఆత్మాహుతి దళాల సభ్యులు ఎదుటి వాళ్ళని అసలు ఏం మాట్లాడండి అణిచివేస్తారు. ఇప్పుడు మనం మేధావితనంతో విశ్లేషిస్తున్నప్పుడు ఎందుకు చేస్తా ఉంటారు? జగన్ గారు ఉన్నారు 2,73,000 ప్రతి ఇంటికి పంపించారు మనం